కస్టమర్ దగ్గర నుంచి ఏదైతే మెజర్మెంట్ తీసుకొస్తామో దాన్ని సిస్టమ్ లో జనరేట్ చేసి పీడీ అనేది తీస్తాం. పీడీ తీసిన తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత సైజ్ ప్రకారం మనం ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ కటింగ్ చేసుకుంటాం. ఒక హాల్లో మనం ఈ పీవీసీ పార్టిషన్ పెట్టినప్పుడు ఒక రూమ్ లాగా సెపరేట్ గా డివైడ్ అయిపోతుంది. వచ్చేసి 400 మేడం. ఎక్కడైనా వాడుకోవచ్చు హాల్లో. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వేడి గాలి గురించి అని కొంతమంది విండోస్ తీసి ఉంచినప్పుడు మనకి వేడి గాలి అనేది లోపలికి వస్తుంది. ఆ విండో తీసి ఉంచినప్పుడు మనం ఏసీ వేసినప్పుడు ఏసీ గాలి బయటికి వెళ్తుంది. అది బయటికి వెళ్ళకుండా ఉండడానికి మనం హనీకామ్ వాడుకోవచ్చు అండి. ఎస్ఎఫ్టీ అంటే మల్టీపర్పస్ గా, ఇప్పుడు మల్టీపర్పస్ అనుకోండి మేడం. మల్టీపర్పస్ లో 32 mm తీసుకుంటే ఇది వచ్చేసి 430 per SFT. 430 per SFT. ఓన్లీ మా హనీకామే కావాలనుకుంటే 400 per SFT. డిజైన్ లో కావాలనుకుంటే ఇది పింక్ లో వచ్చేసి తులిప్స్ మేడం. ఇది ఇట్లా అల్యూమినియం ఫ్రేమ్ మేడం. కాకపోతే ఇది మెష్ వచ్చేసి మనకి SS లో ఉంటదండి. ఇది SS. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే అండి హనుమాన్ స్క్రీన్స్ వాళ్ళ గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ 365 days కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మెస్ డోర్స్ వల్ల. సో ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కూడా వచ్చేసింది. చాలా మంది అడుగుతున్నారు. సో సమ్మర్లో యూజ్ అయ్యే విధంగా మాకు ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వండి అని చెప్పేసి సో వాళ్ళందరికీ బెస్ట్ వీడియో అందిస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మీకు బల్క్ ఆఫ్ క్వాంటిటీలో కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు, లేదంటే ఒక్కొక్క సింగిల్ డోర్ కావాలి మాకు ప్రొవైడ్ చేస్తారా, ఫిట్టింగ్ కూడా మీరు సదుపాయం ఫెసిలిటీ అనేది అందిస్తారా అని అడుగుతున్నారు. సో సింగిల్ డోర్ అయినా మీరే ఫిట్టింగ్ చేయించుకుంటామంటే జస్ట్ ఇలా మీకు పంపించేస్తారు. లేదు మీకు ఫిట్టింగ్ కావాలి అంటే కనుక పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ మనకి త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఏపీలో కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనతో పాటు సార్ ఉన్నారు కదా, సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ సార్, ఒకసారి అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేసేసి. ఇది వచ్చేది మాది హనుమాన్ స్క్రీన్స్ మేడం. ఇది వచ్చేసి బాలనగర్, జింకలవాడ, సమతానగర్లో ఉంది, నియర్ ఆగతా హై స్కూల్ దగ్గర. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు మస్కిటో మెష్, హనీకామ్ పార్టీషను, పీవీసీ పార్టీషను, లేటెస్ట్గా మెటల్ మెష్ వచ్చింది. అవన్నీ మనకు అవైలబుల్లో ఉన్నాయి. సైజ్ ప్రకారం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్రొవైడ్ చేస్తాము. అదొకసారి మనకు వర్క్ గురించి గిట్లా వర్క్ ఎలా చేస్తారు, మనం ఎలా రెడీ చేస్తాము అది గిట్లా ఫస్ట్ మీకు వీడియోస్ లో మనం ఏంటంటే ఫస్ట్ మెస్ డోర్స్ లో మనకి వెరైటీస్ అన్ని చూపించేసి వర్కింగ్ ప్రాసెస్ చూపించే వాళ్ళము. సో చాలా మంది అసలు అడుగుతున్నారు వర్కింగ్ ఎలా చేస్తారు ప్రిపరేషన్ అని. సో ఈ రోజు ఫస్ట్ మనకి వర్కింగ్ ప్రాసెస్ ఈసారి ఫస్ట్ వర్కింగ్ ఎలా చేస్తారో అది చూపిస్తాను. అండ్ మనకి ఎస్ఎఫ్టీ నుంచి ఉంటాయి కదా సార్ మనకి ప్రైస్ అనేది దాని డీటెయిల్స్. అసలు ఎస్ఎఫ్టీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మేడం విండోకి అయితే ఒక 9 SFT చార్జ్ చేస్తాము. ఆ చార్జెస్ అనేవి ఎలా ఉంటాయంటే డోర్కి అయితే 21 ఉంటుంది. ఆ చార్జెస్ అంటే మనకు మస్కిటో మెష్ ఫైబర్ పాలిస్టర్లో కావాలి అనుకుంటే 25 mm 250 ఉంటుంది, 32 mm వచ్చేసి 300 ఉంటుంది. అదే మెటల్ మెష్ అనుకోండి, మెటల్ మెష్ వచ్చేసి మనకు 1000 per SFT ఉంటుందండి. అని మనకి అంటే ఎంఎం ని బట్టి చేంజ్ అవుతుంది. ఇంకోటి మనకి హాల్ పార్టీషన్ ఉంది. హాల్ పార్టీషన్ అనేది పీవీసీ పార్టీషన్ ఉంది. పీవీసీ పార్టీషన్ అనేది దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఒకటి 6 mm ఉంది, ఒకటి 12 mm ఉంది. 6 mm వచ్చేసి 350 per SFT పడుతుంది, 12 mm వచ్చేసి 400 per SFT పడుతుంది. దీనికి వచ్చేసి మళ్ళీ హాల్లో మనకు వితౌట్ ట్రాక్ వచ్చేసి పీవీసీ ఉంటుంది. ఒకవేళ ట్రాక్ కావాలి అనుకుంటే హనీకామ్ పార్టీషన్ ఉంది. హనీకామ్ పార్టీషన్ బెనిఫిట్ ఏంటంటే దానివల్ల ఎయిర్ బయటికి వెళ్ళకుండా, ఏసీ హాల్లో ఉంది, హాల్ నుంచి ఏసీ బయటికి వెళ్ళిపోతుంటా మనం అనుకున్నాం కదా సమ్మర్ లో యూజ్ చేసే సో బెస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే హనీకామ్ పార్టీషన్ అన్నమాట. హనీకామ్ పార్టీషన్. సో మనకి అన్ని ఎస్ఎఫ్టీస్ ఏంటంటే ఎంఎం ని బట్టి, థిక్నెస్ ని బట్టి, మనకి ప్రొడక్ట్ ని బట్టి అన్ని ఎస్ఎఫ్టీస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అంటే మీ అందరికీ అర్థం అవ్వాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్గా అయితే వీడియోలో అయితే అందిస్తాము. సో ఫస్ట్ వర్కింగ్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ప్రాసెస్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట. సో ఎలా సార్ ప్రాసెస్ ఫస్ట్ అనేది మేడం మనం కస్టమర్ దగ్గర నుంచి ఏదైతే మెజర్మెంట్ తీసుకొస్తామో దాన్ని సిస్టమ్ లో జనరేట్ చేసి పీడీ అనేది తీస్తాం. పీడీ తీసిన తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత సైజ్ ప్రకారం మనం ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ కటింగ్ చేసుకుంటాం. ఇలా ప్రొఫైల్ కటింగ్ చేసుకుంటాం. విండో కానీ మనకి డోర్ కానీ ప్రొఫైల్ కటింగ్ ఇలా చేస్తున్నాం. సో ఇది ప్రొఫైల్ కటింగ్ అండి. మెటీరియల్ అంతా కూడా మనకి మనకు కస్టమర్ కి కావాల్సిన కలర్స్ 4 కలర్స్, ఆ 4 కలర్స్ ఏది కావాలనేది కస్టమర్ సజెషన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి వైట్ కలర్, డార్క్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్, టేక్వుడ్ కలర్
ఈ 4 కలర్స్ లో మన కస్టమర్ అయితే ఏదైతే సెలెక్షన్ చేసుకుంటాడో దాన్ని బట్టి మనం ఇట్లా మెజర్మెంట్ తీసుకొని సైజ్ అనేది కట్ చేసి ఇస్తాం అనమాట. ఓకే సార్. ఇందాక మనం చూసుకున్నట్టయితే ప్రొఫైల్ కలర్ ఎట్లయితే మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేస్తామో అలాగే సేమ్ మెష్ ఇట్లా అదే మెజర్మెంట్ లో కటింగ్ చేసుకొని ప్రొఫైల్ అనేది ఎక్కిస్తారు మేడం. దాని హైట్ విడ్త్ ప్రకారం మనకు ప్లీట్స్ ఎన్ని రావాలనేది కౌంట్ చేసుకొని వాళ్ళు మెష్ కట్ చేసి హైట్ ఎంత కావాలో అంత కటింగ్ చేసుకుంటారు మేడం. ఇలా ఏ కస్టమర్ ఉందో ఆ కస్టమర్ పేరు అనేది అలా రాసేస్తారు, నేమ్ రాసేసి పెట్టేస్తారు. ఓకే అండి. సో మెష్ కటింగ్ ఇక్కడ జరుగుతుంది. మెష్ కటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఈ మెష్ కటింగ్ అయిన తర్వాత దీనికి పట్టీలను పెడతారు మేడం. పీవీసీ పట్టీ అని ఉంటుంది. ఇలా టేప్ పెట్టేసి దానికి పీవీసీ పట్టీ అనేది ఇట్లా పెడతారు. ఓకే. ఇలా పీవీసీ పట్టీ పెడతారు అనమాట. ఇట్లా సైడ్స్ కి ఎడ్జ్ చేసుకునే ఈ పీవీసీ పట్టీ పెట్టిన తర్వాత దీనికి ఏంటనేది డ్రిల్లింగ్ చేస్తారు మేడం. డ్రిల్లింగ్ హోల్స్ చేస్తారు. మెష్ అనేది థ్రెడ్స్ తో దారా కుట్టడానికి హోల్స్ చేస్తారు అనమాట. ఆ హోల్స్ చేసిన తర్వాత థ్రెడ్ కుడతారు. ఆ హోల్స్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పంచింగ్ మిషన్ అంటారు మేడం. ఇది పంచింగ్ అనేది మనం బటన్స్ వస్తాయి కదా, థ్రెడ్ నిలకడగా ఉండడానికి బటన్స్ కి ఆ బటన్ దానికి పంచింగ్ చేస్తారు అన్నమాట. సో మార్క్ చేసుకున్న దగ్గర పంచింగ్ చేస్తారు. ఇందాక పంచింగ్ చూసుకున్నాం కదా మేడం, ఇది డ్రిల్లింగ్ చేస్తాను అన్నమాట. మిషన్ తో డ్రిల్ చేస్తారు. ఆ పంచింగ్ చేసిన దగ్గర హోల్స్ పెట్టేసుకొని డ్రిల్ చేస్తారు. ఓకే సార్. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ డ్రిల్లింగ్ చేసిన హోల్స్ లోకి డ్రిల్లింగ్ చేసిన హోల్స్ ఫస్ట్ బటన్స్ కొట్టుకుంటారు మేడం. వీళ్ళు బటన్స్ అనేది పెట్టుకున్న తర్వాత థ్రెడ్ కుడతారు. థ్రెడ్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ అనేది ఎక్కిస్తారు అనమాట. సో ఇప్పుడు డ్రిల్లింగ్ చేయడం చూసాం కదా, ఆ డ్రిల్లింగ్ చేసిన దాంట్లో ఇట్లా బటన్స్ అనేది వేసేసిన తర్వాత వీళ్ళు ఇలా థ్రెడ్ అనేది స్టిచ్ చేస్తారు. ఈ బటన్స్ వేస్తారా సార్? ఈ బటన్స్ వేస్తారు అనమాట. ఈ బటన్స్ ఉంది కదా మేడం, ఈ బటన్ లోకి మన థ్రెడ్స్ అనేది స్టిచ్ చేస్తారు. ఓకే సార్. ఈ బటన్ లోకి చక్కగా అంటే ఎక్కడెక్కడైతే మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ థ్రెడ్స్ అనేది వస్తుంది, మనకు బటన్స్ అనేవి వస్తాయి. ఓకే సార్. సో ఇంకా ఏ మెష్ తీసుకున్న ఇదే ప్రాసెస్ కదా, ఏ మెష్ తీసుకున్న ఇదే ప్రాసెస్. ప్రింటెడ్ కానీ నార్మల్ కానీ ఏది తీసుకున్నా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మెటల్ మెష్ అనేది వేరే ప్రాసెస్ ఉంటుంది. మెటల్ మెష్ ఒకటి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇందాక చూసుకున్నాం కదా మేడం, థ్రెడ్ అనేది కుట్టడం అయిపోయిన తర్వాత ప్రొఫైల్ ఇలా ఇది ఫుల్ రాడ్ అంటారు దీన్ని. ఇది ఫుల్ రాడ్ తీసుకొని దీనికి ఫస్ట్ మ్యాగ్నెట్ వేసుకుంటారు అన్నమాట. మ్యాగ్నెట్ అనేది మనకు డోర్ వేసినప్పుడు స్ట్రాంగ్ గా ఉండడానికి, అటాచ్ అవ్వడానికి ఇది ఫిక్స్ రేలు. ఇలా 2 సైడ్ మ్యాగ్నెట్ వేసుకున్న తర్వాత ప్రొఫైల్ లోకి మెష్ అనేది ఇలా ఎక్కిస్తారు అన్నమాట. ప్రొఫైల్ లోకి. ఓకే. సో ఈ విధంగా మనకి టోటల్ ప్రొఫైల్లోకి మెస్ అనేది మనకి అడ్జస్ట్ చేస్తారు. ఓకే సార్. దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఇది మెష్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మేడం వీళ్ళు రెడీ చేసి అలా అక్కడ పెట్టేస్తారు. ఇలా పెట్టేస్తారా? అలా పెట్టేసిన తర్వాత మన బాయ్స్ అనేది ఇలా ఫ్రేమ్ చేసేసి అవును దీనికి అడ్జస్ట్మెంట్ ఇక్కడే చెక్ చేసుకుంటాం మేడం. అక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇలా వీళ్ళు ఫ్రేమ్ అనేది చేసేసుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ మొత్తం క్వాలిటీ చెకింగ్ ఇక్కడ చెకింగ్ చేసుకొని తర్వాతనే కస్టమర్ దగ్గర కానీ మన డీలర్స్ కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ అలా పంపిస్తాను అనమాట. మొత్తం చెకింగ్ అనేది ఎలా చేస్తారో ఒకసారి చూసుకోండి. అంటే ఈ చెకింగ్ అనేది మనకు కస్టమర్కి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో, ఎంత ఫుల్ మూవ్మెంట్ కావాలో అంత ఫుల్ మూవ్మెంట్ చేయడానికి అలా అడ్జస్ట్ ఉంటుంది. ఓకే. సో ఫిట్టింగ్ అనేది ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటారనమాట. ఈ విధంగా చెక్ చేసుకో సార్. మనకి ఇన్ కేస్ ఒకవేళ కస్టమర్ ఇప్పుడు కొంతమంది రెంటల్ పర్పస్ ఉండే వాళ్ళు మళ్ళీ ఈజీగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఈజీ. ఇప్పుడు ఒక కస్టమర్ రెంటల్ గా ఉన్నాడు, పెట్టించుకున్నప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు మేడం. అక్కడ సేమ్ సైజ్ ఉంది అనుకోండి, ఈజీగా పెట్టుకోవచ్చు. హైట్ తక్కువైనా సరే కటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. హైట్ పెరిగితే మాత్రం వేరేది కొత్తది తీసుకోవాలి. ఓకే. ఇది క్వాలిటీ చెకింగ్ అనేది అయిపోయింది మేడం. ఇలా చెక్ చేసుకుంటారు అన్నమాట. అంటే ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను మ్యాగ్నెట్ చూపించాను కదా మేడం, ఇది మ్యాగ్నెట్ దీనికి అటాచ్ అవుతుందా లేదా, కరెక్ట్ ఉందా లేదా అనేది ఇలా చెకింగ్ చేసుకుంటారు అన్నమాట. ఇలా అటాచ్ అయినప్పుడు ఇది మొత్తం క్వాలిటీ చెకింగ్ అయిపోయినట్టు. ఇది కస్టమర్కి వీళ్ళు ఇలా చెకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఫ్రేమ్ని రిమూవ్ చేసేసి ప్యాకింగ్ చేసేసి ఇలా పెట్టేస్తారు. ఇలా ప్యాకింగ్ చేసి పెట్టేస్తారా? ఓకే. సో వాళ్ళ నేమ్స్ కూడా రాసేస్తారు. నేమ్స్ రాసేస్తాం మేడం. ఫలానా కస్టమర్ ఒక కస్టమర్ నేమ్ రాసేసి. లోకల్ వాళ్ళకి ఇదా సార్ ప్యాకింగ్? లోకల్ వాళ్ళకి ఇది ప్యాకింగ్ మేడం. అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి ఇలా ప్యాకింగ్ వస్తుంది. ఇలా ఓకే. ఎందుకంటే అవుట్ ఆఫ్ అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇలా ప్యాకింగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఇలా ప్యాకింగ్ చేస్తాం. ఇలా ప్యాకింగ్. ఓకే సార్. సో టోటల్ ప్రాసెస్ అయితే ఇదండి. మనకి ప్రొఫైల్ కటింగ్ దగ్గర నుంచి మనకి మెస్లో మనకి
హోల్స్ పెట్టడం కానీ మెస్ డోర్ తయారు చేసే విధానం కానీ చెకింగ్ కానీ, సో చెకింగ్ ఆఫ్టర్ ప్యాకింగ్ అంతా కూడా టోటల్ ఇదే. సార్ ఇప్పుడు ఒకవేళ కస్టమర్కి లోకల్లో అయితే ఇన్స్టాలేషన్ ఎంత టైంలో మీరు వాళ్ళకి ఫిట్టింగ్ చేస్తారు సార్? ఇప్పుడు కస్టమర్కి అయితే మామూలు డోరు మెయిన్ డోర్ అనుకోండి మేడం, ఒక 15 to 20 minutesలో అయిపోతుంది మేడం. ఓకే. ఒకవేళ బాల్కనీ కనుక ఉంటే దానికి ఒక 1 hour to 2 hours పట్టొచ్చు. అవును. ఓకే, సో ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. చాలా ఈజీగా చేసేస్తారు. ఒకవేళ డెలివరీ చేయాలంటే ఒక కస్టమర్ ఇప్పుడు కొన్ని మెజర్మెంట్స్ ఇస్తారు సార్, వాళ్ళ డోర్కి కానీ విండోకి కానీ, లేదంటే హాల్లో బాల్కనీ పార్టీషన్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు మెజర్మెంట్స్ తీసుకొని ఎన్ని డేస్లో వాళ్ళకి డెలివరీ అయితే చేస్తారు? కస్టమర్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసి మనకు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక 3 to 4 daysలో ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఓకే సార్. అన్ సీజన్లో అయితే ఒక 2 daysలో అయిపోతుంది. మామూలుగా సీజన్ అనుకోండి, సీజన్లో మాత్రం 4 to 5 days పట్టొచ్చు, కొద్దిగా ఎక్కువ టైం పట్టొచ్చు. ఓకే సార్. సో ఇదండి నార్మల్ మెస్ డోర్స్ అయినా కూడా బాల్కనీస్కి చాలామంది పెద్ద పెద్ద స్పేసెస్లో కూడా బాల్కనీస్లో పార్టీషన్స్ ఏరియాస్ కింద కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాం చాలా పెద్ద పెద్ద మెజర్మెంట్స్ కూడా. 13 feet కానీ 16 feet కానీ 17 feet కానీ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ హౌస్ పర్పస్ వాళ్ళకే కాకుండా సో కొంతమంది ఎలాంటి అంటే బల్క్ ఆఫ్ క్వాంటిటీలో అడుగుతారు, హోటల్స్ కానీ ఇలా అయినా పెట్టుకోవచ్చు మేడం. మనం ఎట్లాంటి ఇప్పుడు రా మెటీరియల్ గిట్ల ఇస్తాం. అవును, రా మెటీరియల్ గిట్ల ఇస్తాం అన్నమాట. ఓకే, కంపెనీస్కి అలాంటి వాళ్ళకి కూడా. అవును. ఓకే సార్, ఇప్పుడు టోటల్ ప్రాసెస్ చూసాం కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మెస్ డోర్స్లో అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. సో మనకి డోర్స్లోనే మెస్ టైప్ ఆఫ్ డోర్స్లో ఒక మీ అందరికీ తెలిసిందే అండి, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి మనకి. ఇది వచ్చేసి మేడం మనకు పీవీసీ పార్టీషన్, హాల్ కానీ కిచెన్ కానీ మామూలుగా డ్రెస్సింగ్ ఏరియా కానీ వాష్ ఏరియా కానీ. ఫర్ సపోజ్ ఒక హాల్లోనే మనకి డైనింగ్ సెక్షన్ లా కూడా హాల్ స్పేస్ ఎక్కువ ఉందండి, దాన్ని మీరు డైనింగ్ సెక్షన్ లాగా హాల్లో ఉన్న స్పేస్ని ఒక డైనింగ్ సెక్షన్ లాగా మార్చాలనుకుంటున్నారు, అప్పుడు ఎటువంటి డోర్స్ కూడా యూజ్ చేయకుండా హ్యాపీగా ఈ పీవీసీ పార్టీషన్ ఈజీగా మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు మేడం. ఇలా వచ్చేస్తుంది మనం ఒక రూమ్ లాగా సపరేట్ గా డివైడ్ అయిపోతుంది. ఒక హాల్లో మనం ఈ పీవీసీ పార్టీషన్ పెట్టినప్పుడు ఒక రూమ్ లాగా సపరేట్ గా డివైడ్ అయిపోతుంది. దీన్ని పీవీసీ పార్టీషన్ అంటారు. ఇది వచ్చేసి 12 mm పీవీసీ పార్టీషన్. ఇందులో మనకి కలర్స్ వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి మేడం. 12 mm లో 4 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రే కలర్, ఇంకోటి వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్. ఇది వచ్చేసి టేకుడ్ కలర్. దీంట్లో వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది మేడం. ఇక్కడ లేదు, వైట్ కలర్ 4 కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి. దీంట్లో ఇంకోటి మేడం మనకి లేటెస్ట్ గా ఇంకోటి మనకు ఆన్ ది వేలో ఉంది, గ్లాస్ పీవీసీ పార్టీషన్. గ్లాస్ పీవీసీ పార్టీషన్ అనేది ఇట్లా మనకు అవైలబుల్ లో దొరుకుతుంది ఇంకో వ్యూ డేస్ లో. ఓకే, సో ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్, ఇది మనకి పర్ ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది? పర్ ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి 400 మేడం. 400 ఎక్కడైనా వాడుకోవచ్చు హాల్లో, ఎందుకంటే మళ్ళా అవసరం లేనప్పుడు ఈజీగా మనకు మామూలుగా ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడ మళ్ళీ మనం దగ్గరికి వేసుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ అనేది. సో మనకి ఈజీగా కూడా అండి చక్కగా పైన మనకి కింద కూడా ట్రాక్ సిస్టమ్ రాదు మేడం, ఓన్లీ పైన ఒకటే వస్తుంది. చాలా బాగుందండి ఈ ప్రొడక్ట్ పీవీసీ పార్టీషన్. అవునండి. నెక్స్ట్ సార్ దీని తర్వాత మేడం దీంట్లో 6 mm అని చెప్పాను కదా, దీనికి 6 mm అనేది 350 per SFT ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే థిక్నెస్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇదైతే 12 mm. ఓకే సార్. ఇంకోటి వచ్చేసి మేడం మనకు హనీకామ్ అంటే ఇప్పుడు సమ్మర్ టైంలో కొంతమంది విండోస్ ఓపెన్ చేసుకున్నప్పుడు వేడి గాలి అనేది మనకు లోపలికి వచ్చేస్తుంది. ఆ వేడి గాలిని ఆపడానికి మనం హనీకామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూలర్స్ కానీ ఏసీస్ కానీ వేసుకుంటారు. సో అలాంటప్పుడు మన రూమ్ లో ఏంటంటే కూల్నెస్ ని బాగా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, కూల్నెస్ ని. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వేడి గాలి గురించి అని కొంతమంది విండోస్ తీసి ఉంచినప్పుడు మనకి వేడి గాలి అనేది లోపలికి వస్తుంది. ఆ విండో తీసి ఉంచినప్పుడు మనం ఏసీ వేసినప్పుడు ఏసీ గాలి బయటికి వెళ్తుంది. అది బయటికి వెళ్ళకుండా ఉండడానికి మనకు హనీకామ్ వాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసి హనీకామ్ ఉంటుంది. దీంట్లో మనకు వచ్చేసి 3 కలర్స్ ఉంటాయి. సో ఈ హనీకామ్ లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి గ్రే కలర్ మేడం, గ్రే కలర్. దీంట్లో ఇంకోటి వచ్చేసి క్రీమ్ కలర్ ఉంటుంది, ఇది క్రీమ్ కలర్. ఇంకోటి వచ్చేసి ఇది లెమన్ ఎల్లో అండి, లెమన్ ఎల్లో. ఈ 3 కలర్స్ మనకి ఎలా అంటే మేడం కస్టమర్ దగ్గర వాల్ కలర్ ఏది ఉందో దానికి ఏ మ్యాచ్ అవుతుందో అతను కస్టమర్ వచ్చేసి ఒక సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రకారం మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతారు, ఇన్ కేస్ మనకి రైనీ సీజన్లో
ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, హనీకమ్ కదా, సో మీకు ఏంటంటే తడిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ వల్ల అని అడుగుతారు. ఇది వాటర్ ప్రూఫ్ మేడం, వాటర్ ప్రూఫ్, బాల్కనీలో ఇట్లా పెట్టుకోవచ్చు. అచ్చా ఓకే. 100%లో మనకు 50 to 70% వాటర్ని స్టాప్ చేస్తారు. అవునా? అవును మేడం. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను విన్నది దీంట్లో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ అంటే మేడం ఇప్పుడు మామూలుగా మనం డే టైంలో హెయిర్ రావడానికి మస్కిటో యూజ్ చేసుకోవచ్చు. అవును. అది ఏసీ ఆన్ ఉంది అనుకోండి, ఇప్పుడు సమ్మర్ టైంలో ఏసీ ఆన్ చేస్తాం కాబట్టి హనీకమ్ వాడుకుంటాం. అవును. అదే వింటర్ సీజన్లో, వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మామూలుగా దోమలు రాకుండా ఉండడానికి, కిటికీ ఓపెన్ ఉన్నప్పుడు గాలి రావడానికి అప్పుడు మనం మస్కిటో మెష్ వాడుకోవచ్చు. దీంట్లో 2-in-1 గా దీన్ని వాడుకోవచ్చు. ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు మస్కిటో మెష్ వచ్చేస్తుంది, ప్లస్ కటన్ టైప్ లో మనకి ఇది హనీకమ్ వచ్చేస్తుంది. సో 2-in-1 అండి, మల్టీపర్పస్గా అనమాట, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఎస్ఎఫ్టీ అంటే మల్టీపర్పస్గా, ఇప్పుడు మల్టీపర్పస్ అనుకోండి మేడం, మల్టీపర్పస్లో 32 mm తీసుకుంటే ఇది వచ్చేసి 430 per SFT. అచ్చా ఓకే. 430 per SFT. ఓన్లీ మా హనీకామే కావాలనుకుంటే 400 per SFT. ఓకే. దీంట్లో 25 mm ఉంది, కొద్ది థిక్నెస్ తక్కువ ఉంటుంది. 25 mm వచ్చేసి మనకి హనీకామ్ ప్లస్ మెష్ అనుకోండి 370 ఉంటుంది. ఓన్లీ హనీకామే కావాలనుకుంటే 350 వస్తుంది. ఓకే. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏదైనా సరే థిక్నెస్ బట్టి చార్జెస్ ఉంటాయి. ఇంకోటి మేడం, ఇది హనీకమ్ వచ్చేసి హాల్లో గిట్లా వాడుకోవచ్చు మేడం. పీవీసీ పార్టీషన్ అయితే ఎలా అయితే వాడుతున్నామో అదే ప్లేస్ లో మనకి ఇది హాల్లో వాడుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు హాల్లో ఏసీ ఉంది, ఏసీ ఎయిర్ వెళ్ళిపోతుంది బయటికి అన్నప్పుడు ఇది స్టాప్ చేస్తుంది. ఓకే. సమ్మర్ లో వేడి గాలి లోపలికి రాకుండా ఆపుతుంది, ప్లస్ చల్లగాలి బయటికి వెళ్ళకుండా ఆపుతుంది. వింటర్ లో కానీ మన శీతాకాలంలో, వర్షాకాలంలో రూమ్ ని వేడి ఉంచడానికి ఇట్లా వాడుకోవచ్చు. మామూలుగా విండోస్ కి చాలా మంది కర్టన్స్ అడుగుతుంటారు, కర్టన్స్ కావాలి ప్లస్ నాకు మస్కిటో మెష్ కావాలి. మస్కిటో మెష్ పెడితే కటన్ రాదు, కటన్ పెడితే మస్కిటో మెష్ రాదు. అలాంటప్పుడు 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు మనం. హనీకమ్ పెట్టేసుకొని మెష్ పెట్టేసుకుంటే మీకు కటన్ టైప్ లో యూజ్ అవుతుంది. ఓకే. సో చూసారు కదా, దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ అనేవి 365 days కూడా ఉంటాయండి. సో దీని గురించి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి మనకు మస్కిటో మెష్ ఉంది మేడం. మస్కిటో మెష్ చూపించాను కదా మేడం, ఇది ఫైబర్ పాలిస్టర్ మెష్. ఇది వచ్చేసి విండోస్ కానీ డోర్స్ కానీ లో బడ్జెట్ లో కావాలండి, లో బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఒక ఫైబర్ పాలిస్టర్ మెష్ వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది మేడం. దీంట్లో దీనికి బాల్కనీకి పెట్టుకోవచ్చు, మెయిన్ డోర్ కి పెట్టుకోవచ్చు, విండోస్ కి దేనికైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మామూలుగా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, మనం హాయిగా కూర్చోవాలన్నప్పుడు ఇది వాడుకోవచ్చు. మామూలుగా దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ లోపల రాకుండా వాడుకోవచ్చు. దీనికన్నా హై క్వాలిటీలో కావాలి అనుకుంటే న్యూగా మెటల్ మెష్ లాంచ్ అయింది. మెటల్ మెష్, అవును. అది ఇట్లా విండోస్ కి, బాల్కనీస్ కి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది, దానికి లాక్ ఉంటుంది. చిన్న పిల్లలు మనకి తీసుకొని వెళ్ళి బ్లేడ్ తో పట్టుకున్నా కానీ కట్ అవ్వదు. కొంతమంది దగ్గర డాగ్స్ ఉంటాయి, ఆ డాగ్స్ ఇట్లా ఇచ్చేసినా కానీ మనకు కట్ అవ్వవు. చాలా మంది అడుగుతుంటారు, మా దగ్గర డాగ్స్ ఉన్నాయి, ఈ మెష్ పనికి రాదు. అలాంటప్పుడు ఆ మెష్ వాడుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది సార్? ఇది వచ్చేసి 300 per SFT మేడం. దీంట్లో 25 mm ఉంది, 25 mm వచ్చేసి 250 per SFT. ఓకే సార్. ఇందులో మనకి కలర్స్ కూడా ఉంటాయి కదా? ఆ డిజైన్స్ గిట్లు ఉంటాయి మేడం. మామూలుగా అయితే ప్లెయిన్ కలర్ అయితే గ్రే కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది. కాదు మనకు డిజైన్స్ కావాలంటే ఒక 4-5 డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ ఏవో మీకు చూపిస్తాను ఇక్కడ. సో మనకి నార్మల్ మెస్ డోర్స్ లోనే ప్రింటెడ్ గా డిజైన్ గా కావాలి అంటే దాంట్లో కూడా కొన్ని కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇందాక చెప్పాను కదా మేడం, నేను ప్లెయిన్ కలర్ లో గ్రే అని, బ్లాక్ అని. డిజైన్ లో కావాలనుకుంటే ఇది పింక్ లో వచ్చేసి తులిప్స్ ఉంటుంది. ఇలా తులిప్స్ ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్నగా. ఈ ఫ్లవర్స్ వస్తాయి, మధ్యలో వైట్ వస్తుంది, కింద బార్డర్ లో వచ్చేసి పింక్ వస్తుంది అన్నమాట. దీన్ని పింక్ తులిప్స్ అంటారు. ఇది 25 mm లో తీసుకోవచ్చు, 32 mm లో తీసుకోవచ్చు. కాస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే సార్. అండ్ మనకి తులిప్స్ లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది. తులిప్స్ లో ఇంకోటి వచ్చేసి బ్లూ తులిప్స్ ఉంటుంది. బ్లూ తులిప్స్, ఇది వచ్చేసి బ్లూ తులిప్స్. ఇది బ్లూ తులిప్స్. ఇట్లా అండి మనకి సేమ్ డిజైన్ ఉంటుంది, కాకపోతే కలర్ డిఫరెంట్ అండి. ఓకే. కొంచెం పెద్దగా ఉంది కదా, కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. డోర్ కి పెడితే మాత్రం నీట్ గా కటన్ టైప్ లో చాలా అందంగా కనిపిస్తుంది. అవును. సో చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న పెయింటింగ్ కి మ్యాచ్ అయ్యే విధంగా ప్లస్ మనకు బయట వాళ్ళు చూస్తే అందంగా కనిపించడానికి కటన్ ఏం వాడతాంలే అని ఈ మెష్ అనేది ఇలా వాడుకుంటారండి డిజైన్ టైప్ లో. సో తులిప్స్ లో అయితే ఈ 2 కలర్స్ ఉన్నాయండి, 2 కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్ కాకుండా ఇంకా వేరే కలర్స్ ఇట్లా ఉన్నాయండి. వేరే కలర్స్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది న్యూ బ్యాంబో. చాలా మంది మెయిన్ డోర్స్ పక్కన
గ్రీనరీ లాగా చెట్లు పెట్టుకుంటారు, ఆ చెట్లకు మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా గ్రీన్ మెష్ అనేది పెట్టుకుంటారు. కిచెన్ యూటిలిటీలో కానీ, మామూలుగా బాల్కనీలో కానీ, మామూలుగా మెయిన్ డోర్కి కానీ చాలా మంది డిజైన్ కావాలంటే డిజైన్ వాడుకోవచ్చు. ఓకే సార్. ఇది కాకుండా ఇంకోటి వచ్చేసి ట్రీస్ ఉంటుంది. ట్రీస్, ఇది వచ్చేసి ట్రీస్ మెష్ మనకి. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందాక మనం న్యూ బ్యాంబో ఎలా చూసుకున్నామో ఇది ట్రీస్ అనమాట. ఓకే సార్. ఇది ట్రీస్ అనేది ఇంకా లుకింగ్గా బాగుంటుంది, చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. చాలా మంది ప్లేన్ వేసుకుంటారు, కావాలనుకున్న డిజైన్ వేసుకుంటారు. ఆ డిజైన్ కావాలన్నప్పుడు ఇలా డిజైన్ చూపిస్తాం. ఇది ట్రీస్ అయిపోయింది కదా మేడం. ఇంకోటి వచ్చేసి హార్స్ మేడం. ఇది హార్స్. ఓకే. ఇలా హార్స్ వస్తుంది, ఆరెంజ్ కలర్ టైప్లో కలర్ డిజైన్ వస్తుంది. ఆరెంజ్, బ్రౌన్, వైట్, గ్రీన్, ఓకే, ఈ కాంబినేషన్ లో ఉంటుంది. సార్ ఇప్పుడు నార్మల్ మెస్ డోర్, ప్రింటెడ్ మెస్ డోర్ కాస్ట్ ఒకటే కాస్ట్ మేడం. సేమ్ కాస్ట్ మేడం. ఓకే సార్. మనం ఎందుకంటే చాలా మంది ఆలోచిస్తారు ప్రింట్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని. అలా ఏం లేదండి. రెండు మీరు ప్లేన్ లో తీసుకున్నా కానీ డిజైన్ లో తీసుకున్నా మాత్రం సేమ్ కాస్ట్. జస్ట్ ఏంటంటే మీకు థిక్నెస్ లో అంటే 25 mm కి 32 mm కి 50 రూపీస్ తేడా ఉంటుంది. 300, ఇది వచ్చేసి 250. ఓకే సార్. ఇందాక చెప్పినట్టు మనం ఫైబర్ పాలిస్టర్ మెష్, అల్యూమినియం ఫ్రేమ్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మెటల్ మెష్ అండి. మెటల్ మెష్ అంటే 65 mm. ఇది 65 mm థిక్నెస్ వచ్చేసి 65 mm. ఇది ఇట్లా అల్యూమినియం ఫ్రేమ్ మేడం. కాకపోతే ఇది మెష్ వచ్చేసి మనకి SS లో ఉంటుందండి. ఇది SS. ఓకే. ఇది మనం బ్లేడ్ చేసుకొని కట్ చేసినా కట్ అవ్వదు. మామూలుగా ఎవరైనా కొట్టినా కానీ మనకు సౌండ్ వస్తుంది, అప్పుడే అలర్ట్ అయిపోవచ్చు అనమాట. మనం ఎక్కడికైనా ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, మెయిన్ డోర్కి లాకేస్తాం ఆల్రెడీ, మళ్ళీ లాకేసుకొని మళ్ళీ ఇంకా సేఫ్టీగా ఉంచుకుందాం గ్రిల్ టైప్లో అన్నప్పుడు ఇలా లాక్ ఇట్లా వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అండి. ఇది ఇలా లాక్ సిస్టమ్గా లాక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మామూలుగా వచ్చేసి మనం లోపల కూర్చొని వర్క్ చేసుకుంటున్నాం, ఏదో వర్క్ గాలి రావట్లేదు, డోర్ ఓపెన్ నుంచి మనం పని చేసుకోవాలి అన్నప్పుడు కొద్దిగా భయం వేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇది మెటల్ మెష్ కాబట్టి మనం లోపల నుండి వర్క్ చేసుకున్నా కానీ లోపల కూర్చొని ఇలా బటన్ టైప్ లోపల బటన్ వస్తుందండి. ఈ బటన్ ఉంది కదా మేడం, ఇలా బటన్ అనేది కిందికి అనేసుకొని మనం డోర్ పెట్టేసుకుంటే ఇంకెవరు తీయలేరు. లోపల నుంచి అసలు బయట వాళ్ళు ఎవరు తీయలేరు. మీరు ఈజీగా హాయిగా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. టెన్షన్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. ఎవరైనా బయట వాళ్ళ దగ్గర లాక్ ఉంటే తప్ప లాక్ పెట్టి తీస్తేనే మాత్రం తీయగలం. అప్పటిదాకా లోపల వాళ్ళు వచ్చి బయట ఇట్లా లాక్ తీస్తేనే బయట వాళ్ళు లోపలికి వస్తారు అనమాట. సో ఇదండి, బాగుంది కదా చక్కగా సెక్యూరిటీ పర్పస్ గా. ఇదంతా పర్ SFT 1000 రూపీస్ పర్ SFT మేడం. నెక్స్టబుల్ గిట్ ఉంటుంది. SFT ని బట్టి నెక్స్టబుల్ గిట్లా చేస్తాం. మనకి డ్యూరబిలిటీ లైఫ్ టైం కూడా చాలా డ్యూరబిలిటీ మనం లైఫ్ టైం ఎలా అయినా వాడుకోవచ్చు. సార్ ఇందులో మనకి మెటల్ ఫ్రేమ్ లో ఇప్పుడు వైట్ చూసాం కదా, కలర్స్ ఉంటాయి. కలర్స్ లో సేమ్ మనం ఎట్లా అయితే ఫైబర్ పాలిస్టర్ మెష్ లో చూసుకున్నామో 32 mm 25 mm లో దీంట్లో ఇట్లా సేమ్ కలర్స్ ఉంటాయి. సేమ్ కలర్స్ లేదు కస్టమర్ కి వేరే కలర్ రిక్వైర్మెంట్ ఉందంటే దానికి ఒక 100 రూపీస్ పర్ SFT వెనకాల 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మేడం. ఎలా అంటే ఇప్పుడు 1000 రూపీస్ పర్ SFT ఉంది మేడం. ఒకవేళ వేరే కలర్ కావాలి, నాకు వుడ్కి మ్యాచ్ అయ్యే కలరే కావాలి లేకుండా వేరే కలర్ కావాలి అనుకుంటే 1000 దగ్గర 1100 అవుతుంది. అదే మనకు ఫైబర్ పాలిస్టర్ మెష్ తీసుకుంటే 300కి బదులు 400 అవుతుంది, 250కి బదులు 350 అవుతుంది. దీంట్లో మెటల్ మెష్ లో వచ్చేసి 2 కలర్స్ మెషెస్ ఉన్నాయి మనకి. అది వచ్చేసి గ్రే కలర్ ఒకటి, ఇది గ్రే కలర్, దీంట్లోనే బ్లాక్ కలర్ ఉంటుందండి. దీంట్లో చాలా మంది అడుగుతున్నారు దీంట్లో డిజైన్ లేదా అని. దీంట్లో డిజైన్ రాదండి, ఎందుకంటే ఇది SS కాబట్టి దీంట్లో డిజైన్ రాదు. ఇది వచ్చేసి మనకు వచ్చేసి మెటల్ మెష్ మేడం. మెటల్ మెష్ ప్లీటెడ్ లో మెటల్ మెష్, హై క్వాలిటీ మెష్. దీనికి వచ్చేసి మనం బాల్కనీకి పెట్టుకోవచ్చు, విండోకి పెట్టుకోవచ్చు, కిచెన్ యూటిలిటీలో పెట్టుకోవచ్చు, మామూలుగా మెయిన్ డోర్కి పెట్టుకోవచ్చు ఈజీగా. మనం సెక్యూరిటీ భయం, ఒక దొంగల భయం లేకుండా, మా పెట్స్ భయం లేకుండా, చిన్నపిల్లలు మనం ఇట్లా నెట్టేసుకొని బయటికి వెళ్ళే భయం లేకుండా డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఎయిర్ కావాలి, సెక్యూరిటీ పర్పస్ గా ఉండాలి అంటే ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఒకటి మెటల్ మెష్. ఓకే సార్, చక్కగా డీటెయిల్ గా మనకి మెస్ డోర్ అసలు ఎలా తయారవుతుంది, ఆ వర్కింగ్ ప్రాసెస్, మనకి డోర్స్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి, దానివల్ల యూసెస్ ఏంటి, అండ్ ఎంత ఛార్జ్ అంటే ఎంత ప్రైస్ పడుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సో కొంతమంది మాకు ఇవన్నీ ఇట్లా కాకుండా రా మెటీరియల్స్ అడుగుతుంటారు. రా మెటీరియల్స్ ఇస్తాం మేడం. చాలా మంది రా మెటీరియల్ గిట్లా ఇస్తాము, అలా ఏం లేదు. వాళ్ళు సొంతగా చేసుకుంటామంటే మన దగ్గర రా మెటీరియల్ గిట్ల ఉంటుంది కాబట్టి
ఇస్తాం మేడం. సో ఇప్పుడు కొంతమంది ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం హైదరాబాద్లో నుంచి వీడియో షేర్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు అన్నట్టు అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళకి ఇన్స్టలేషన్ చేసుకోవడం తెలియకపోతే మరి ఎలా? ఇన్స్టలేషన్ ఎలా చేయాలో అనేది వాళ్ళు వీడియో కాల్లో చేసి చూపిస్తే మేము చూపిస్తాం మేడం. వాళ్ళు వీడియో కాల్ చేసి మాకు ఇది డౌట్ ఉంది ఎలా చేయాలి అని అడిగినప్పుడు మేము చూపిస్తాం మేడం. ఓకే, సో ఇదండి, మీరు ఎక్కడ నుంచి వీడియో చూసినా కూడా మీకు నచ్చింది మెస్ డోర్ మీ ఇంట్లోకి ఫిట్టింగ్ చేయించుకోవాలి ఇన్స్టలేషన్ అనుకుంటున్నారు. సో సింగిల్ డోర్ అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు. అండ్ బల్క్ ఆఫ్లో రా మెటీరియల్ కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ డోర్ సైజుని బట్టి, విండో సైజుని బట్టి, లేదంటే చాలామంది బాల్కనీస్లో స్పేస్ ఎక్కువ ఉంటాయి, సో దాన్ని మీరు పార్టీషన్గా చేసుకోవాలి అనుకున్నా కూడా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా సార్ వాళ్ళు అయితే మీకు అయితే అందిస్తారు.